హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుధా. ఈ వీడియో వచ్చేసి రథసప్తమి రోజు వీడియో. సో ఈ రోజు వచ్చేసి అయితే నేను 2 మిస్టేక్స్ అయితే చేశాను. సో వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను. సో రికార్డ్ చేసి ఉంచుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ మేబీ కంపల్సరీ ఆ 2 మిస్టేక్స్ అయితే చేయకుండా ఉంటాను అనుకుంటున్నాను. ఇయర్ తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ చేయకుండా ఉండొచ్చు. ఫస్ట్ ఇక్కడ మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ ఒక తమలపాకు తీసుకొని సూర్యుని రెడీ చేస్తున్నాను. మధ్యలో గంధం పెట్టేసేసుకొని చుట్టూ సూర్యకిరణాలు అయితే రెడీ చేస్తున్నాను. సూర్యకిరణాల దగ్గర రెడీ చేసేటప్పుడు వాటికి మీ దగ్గర రెడ్ కలర్ చందనం ఉంటే కనుక మీరు దాంతో సెట్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర రెడ్ కలర్ లేదు, అందుకే నేను గంధంతో సూర్యుని రెడీ చేసుకొని మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ పాలు పొంగిస్తున్నాను అనమాట. పల్లెటూరులో ఉంటే కనుక మనం సంక్రాంతికి పెట్టినటువంటి గొబ్బెమ్మలు అనేవి ఉంటాయి కదా, అవి పెట్టేసి పాలు పొంగల్ చేసుకుంటారు ఈరోజు సూర్యుడి ముందు. సో నా దగ్గర అవి లేవు. సో కాబట్టి ఇక్కడ నేను పాలు పొంగించేటప్పుడు చేసిన మిస్టేక్ ఏంటంటే, పాలు పొంగిన తర్వాత మనం వేసినటువంటి బియ్యం అనేవి ఈరోజు నీళ్ళతో కడగకూడదంట. సో నేనైతే తెలియక కడిగాను. సో నెయ్యిని కలిపేసి పొంగలి వండాలంట ఈరోజు. సో అదైతే మిస్టేక్ చేశాను అనిపించింది. అలాగే మనం పొంగలి బెల్లం వేసిన తర్వాత బెల్లం ప్రసాదం అయితే ఈరోజు కంపల్సరీ సూర్యుడికి పెట్టాలి. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఈరోజు గరిటెతో తిప్పకూడదంట. సో చెరుకు గడతోనే తిప్పాలి అంట. అదైతే నాకు అవైలబుల్ దొరకలేదు, అందుకని నేను గరిటెతో తిప్పాను. ఓన్లీ అది ఫెస్టివల్స్ అప్పుడు ఓన్లీ ప్రసాదాలకు మాత్రమే వాడే గరిటెని వాడాను అనమాట. సో ఆ 2 మిస్టేక్స్ అయితే చేశాను. నెక్స్ట్ ఇయర్ అదేమీ జరగకుండా చూసుకుంటానని అనిపించింది. తర్వాత ఇక్కడ వచ్చేసి అన్ని పూజకి రెడీ చేసుకున్న తర్వాత చిక్కుడు రథం అయితే కంపల్సరీ రెడీ చేసుకోవాలంటే ఈరోజు అందరికీ తెలిసిందే. ఇది నేను ముందుగానే చిక్కుడు రథాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. అది ఎలా చేయాలనేది కూడా నా ఛానల్లో ఉంది, కావాలంటే ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. సో తర్వాత డాబా పైకి వచ్చేసి సూర్యుడికి ఎదురుగా రథాన్ని, అలాగే ఆ రథం మధ్యలో నేను సూర్యుడిని అయితే రెడీ చేశాను కదా తమలపాకులో, ఆ సూర్యుడిని కూడా పెట్టి పూలతో అలంకరణ చేసుకొని రథానికి కూడా పూలు పెట్టేసేసుకొని మనం ఈరోజు పెట్టేటటువంటి ప్రసాదం అనేది 7 ఆకులలో పెట్టాలన్నమాట. సో తమలపాకులు దొరికితే చిక్కుడాకుతో పెట్టవచ్చు, మనకి ఇక్కడ అవైలబుల్ ఉండవు కాబట్టి సిటీలో. నేను వచ్చేసి తమలపాకులో 7 చేసినటువంటి బెల్లం పరమాణం అనేది 7 ఆకుల్లో పెట్టేసేసి 7 రేగ్గాయలు పెట్టాను. దొరికితే కనుక సూర్యుడికి చెరుకు గడ్డలు అంటే చాలా ఇష్టం అంట. సో దొరికితే చెరుకు గడ్డలైనా పెట్టుకోవచ్చు, కాకపోతే నాకు దొరకలేదు ఆ టైంకి. అందుకని నేను పొంగలి అలాగే 7 రేగ్గాయలు అయితే పెట్టాను ప్రసాదంగా. తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకొని పూజ అయితే చేశాను. సో ఇలా పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసేసి సూర్య నమస్కారాలు చేసుకొని నాకు వచ్చినట్టుగా చాలా సింపుల్గా అయితే ఈరోజు రథసప్తమి రోజు పూజ అయితే చేసుకున్నాను. ఆ సూర్యుని ఆశీర్వాదం ఉండి సో అందరికీ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇయర్ అయితే ఈ మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ చివరి వరకు చూసిన